వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని కొందరు వ్యాపారస్తులు బంగారంలో మోసం చేస్తున్నారని చేసిన ఆరోపణలను పట్టణంలోని జేపీ జ్యువెలర్స్, పవన్ జ్యువెలర్స్, మహాలక్ష్మి జ్యువెలర్స్ స్వర్ణకారులు ఖండించారు. 24 క్యారెట్ల బంగారం వస్తువును కొంటే 20 క్యారెట్ల బంగారం వస్తువుని ఇచ్చారని చేసిన ఆరోపణలు నిజం కావని, చిన్న బంగారం వస్తువులు 18 లేదా 20 క్యారెట్ల వరకే బంగారం ఉంటుందని, దీంట్లో ఎలాంటి సందేహం లేదని వారు పేర్కొన్నారు. మాపై తప్పుడు ప్రచారం చేస్తూ మా వ్యాపారంపై దెబ్బతీసిన వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వారు పేర్కొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు మా మీద వచ్చిన ఆరోపణలకు మేమేదో మోసం చేస్తున్నట్లు ఆరోపణలు చేశారు. అది ఏం నిజం కాదు. అది ఎన్నో ఏండ్ల నుంచి వ్యాపారం నడుస్తుంది మా దగ్గర. అలా వ్యాపారం చేస్తే ఈరోజు నడిచేది కాదు. అది వాళ్ళు ఏదో కావాలని చెప్పి మాకు ఇది చేస్తున్నారు. ఈ గ్రామున్నర ఏమైతే ఉంటుందో అది 18 క్యారెటే వస్తుంది. కాబట్టి వాళ్ళు ఏదో కావాలని చెప్పి మాకు మోసం చేస్తున్నారు. అంతే, వాళ్ళది ఏముంది అనేది మాకు అర్థం కావడం లేదు. అది దానిపైన ఎక్కడన్నా కనుక్కోండి, మా ఊరని కాదు, మొత్తం టోటల్ సరౌండింగ్ వికారాబాద్, పరిగి, హైదరాబాద్ ఎక్కడ చూసినా ఇది ఇలాగే ఉంటుంది. 18 క్యారెటే ఇస్తారంటారు. 1.5 గ్రాము. 10 గ్రామ్ ఏమైతే ఉంటుందో అది 22 క్యారెట్ 916 అని ఉంటుంది. దానికి 2 నుంచి 6% వరకు వేస్టేజ్ తీసుకొని ఇస్తాం. అది కానీ వీళ్ళకి తెలియదు, ఇది ఐటమ్ 24లో తయారు కాదు. ఇది ఏ ఐటమ్ అన్నా కూడా 18 క్యారెట్ 20, 22 దీనిలోనే తయారవుతుంది. అది తెలియక వాళ్ళు 24 క్యారెట్ డబ్బులు తీసుకున్నారని మాకు ఆరోపణ చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసమని మేము అడుగుతున్నాము. మా దగ్గరికి రండి, మీకేమన్నా డౌట్ ఉంటే మా దగ్గరికి వస్తే మేము క్లియర్ చేస్తాం. మీకేం తెలియడం లేదు. 24 క్యారెట్ డబ్బులు తీసుకున్నామని మీరు అడుగుతున్నారు. మీరు ఐటమ్ 24 క్యారెట్లో తయారు కాదు. మీరు ఎక్కడన్నా కనుక్కోవచ్చు. దానికి ఒక సిస్టమ్ ఉంది, దానికి వేస్టేజ్ అని ఉంటుంది. అది దానికి కలుపుకొని మేము తీసుకుంటామని. అది మీకు ఇక్కడ ఊర్ల వరకు ఎవరికి అర్థం కాదు. అది కాబట్టి మేము అలాగే చేస్తున్నాం ఇప్పుడు. కాబట్టి వాళ్ళు మిస్గైడెన్స్ చేస్తున్న ప్రజలకు మీరు బాగా అర్థం చేసుకోండి. ఐటెం ఎప్పుడే కానీ 24 క్యారెట్లో తయారు కాదు. 22 కానీ 18 కానీ 20 కానీ దానిలోనే తయారవుతుంది. మీకు ఏమున్నా కూడా డౌట్స్ ఉంటే మార్కెట్లో వచ్చి మాకు అడగండి, మేము క్లియర్ చేస్తాం. అంతే. ధన్యవాదాలు. తాండూరు ప్రజలను బంగారు వ్యాపారస్తులు మోసం చేస్తున్నారని ప్రలోభాలు పెడుతున్నారు. దీనిపైన మీరు ఏమంటారు? అదే చెప్తున్నా నేను. వీళ్ళకు తెలియడం లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే 24 క్యారెట్ ఒకటి మైండ్లో ఫిక్స్ అయిపోయింది. 24 క్యారెట్లో ఆర్నమెంట్ తయారు కాదు ఎప్పుడే కానీ. 18 కానీ 20 కానీ 22 క్యారెట్లోనే తయారవుతుంది. కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క వేస్టేజ్ ఉంటుంది. చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ చేతులు మారి మా దగ్గరికి వచ్చేసరికి 3-4 మెంబర్స్ తలిగేసరికి మాకు వచ్చేసరికి 20 నుంచి 25% వేస్టేజ్ దానికి తగ్గుతుంది. కాబట్టి మేము 24 క్యారెట్ డబ్బులు తీసుకొని 18 క్యారెటే ఇస్తాం. ఇక్కడని కాదు, మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో మొత్తం 1 to 1.5, 2 గ్రామ్స్ వరకు ఇలాగే ఉంటుంది. వీళ్ళకు తెలియక మాకు 24 క్యారెట్ డబ్బులు తీసుకుంటున్నారు అంటున్నారు. వేస్టేజ్ ఎక్స్ట్రా ఎవరితో కూడా తీసుకోవడం లేదు. మీ పైన ఆరోపణలు చేస్తూ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తాండూరు SHO గారికి కంప్లైంట్ వెళ్ళడం జరిగింది. దానిపైన మీ వివరణ ఏంది? ఇప్పుడు వాళ్ళు చేసిన ఆరోపణలకు మేము ఈరోజు SP మేడం గారికి కలిసాము. దానిపైన మా వివరణ కూడా ఇచ్చాము. త్వరలో ఎంక్వైరీ చేసి మాకు అది ఏమున్నా రిజల్ట్ చెప్తా అన్నారు. దానిపైన మేము వెయిట్ చేస్తాం. వాళ్ళు ఎలా చెప్తే మేము దానికి అలా. ఇది మీరు ఇలాగే మాకు సతాయిస్తే మేము ఇంకా షాప్స్ బంద్ చేసి నిరసన చేస్తాము. ఇది ప్రజలకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మేము బంద్ చేయడం వల్ల వ్యాపారం, మాకు లావాదేవీలు కానీ వాళ్ళకు ఇది కానీ రిలేషన్ ఖరాబ్ అవుతుంది. ఇది చూడండి, దీన్ని ఏ విధంగా మీరు ఇది చేస్తారో బాగా ఆలోచించి చేయండి. ప్రజలకు మాకు అనుబంధం అనేది ఉన్నది. మళ్ళీ దొంగలుగా చిత్రీకరిస్తున్నారు. అసలు దొంగలు ఎందుకైతే మేము ఎన్ని సంవత్సరాల నుంచి మేము వ్యాపారం చేసుకుంటున్నాం. మాకు దొరికేదే 1-2% మీద మేము వ్యాపారం చేసుకుంటున్నాం. ఈ వ్యాపారం మేము చేసుకునే దానికి మాకు పొట్ట మీద కొట్టినట్టే అవుతున్నది. ఇది మళ్ళీ ఒకసారి కాదు, 2 సార్లు మళ్ళీ ఇదే దౌర్జన్యాలు మళ్ళీ కంటిన్యూ అవుతున్నాయి. ఇది ఇంతవరకు మేము భరించలేకపోతున్నాం. మళ్ళీ ఇది రిపీట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఎన్ని రోజులైనా సరే దుకాణం బంద్ చేసి నిరసన తెలుపుతాము. తర్వాత మాకు కూడా ఎలాంటి ప్రాణహాని జరిగిన దానికి వాళ్ళే బాధ్యులు. ఇలాంటి దౌర్జన్యాలు ఇలా చేసుకుంటూ పోతే మేము కూడా షాప్స్ బంద్ చేసి మేము కూడా నిరసన చేస్తాము. దీన్ని ఎంతవరకు కావాలో అంతవరకు మేము కూడా ఇది చేస్తున్నాము, భరిస్తున్నాం. అంతే. ఇంకా మీ ఇష్టం, లాస్ట్ ఛాన్స్. ఇలా మీరు దౌర్జన్యం చేసి ఏదో మిస్గైడెన్స్ చేసి అది ఇది చేసినారంటే మేము కూడా ఇంకా షాప్స్ బంద్ చేసి నిరసన చేయాల్సి వస్తుంది.
తెలియజేస్తున్నాం. అయితే ఈరోజు మా బంగారు వర్తకుల మీద వచ్చిన అభాండం ఏదైతే ఉన్నదో దాని గురించి చెప్పదలుచుకున్నాము. ఈరోజు వచ్చిన అభాండం ఏదో అది శుద్ధ అబద్ధం అని చెప్పేసి చెప్తున్నాము. మేము ఏ కస్టమర్కి కూడా ఇంతవరకు ఫ్రాడ్ ఏం చేయలేదు. ఫ్రాడ్ చేసి ఉంటే ఇప్పుడు ఇంకొకటి ఫ్రాడ్ చేస్తే ఏదైనా ఊరు లోపల ఒకరు ఇద్దరు ఫ్రాడ్ చేయొచ్చు, కానీ అన్ని దుకాణాలు ఫ్రాడ్ అయితే చేయరు కదా. ఇంకొకటి 24 క్యారెట్ రేట్ ప్రకారం మేము అమ్మేది ఇప్పటి నుంచి కాదు, మా ముత్తాతల నుంచి తాతల నుంచి వస్తున్న ఆనవాయితీ ప్రకారమే మేము నడుచుకుంటున్నాం. దాన్ని అదే పద్ధతి ప్రకారం అందరికీ అదే అలవాటు అయింది కాబట్టి అదే పద్ధతి ప్రకారం మేము నడుచుకుంటున్నాం. 24 క్యారెట్ రేట్ వేయడం అనేది ఇప్పటి నుంచి కాదు, అది ఎప్పటి నుంచో నడుస్తున్నది. 24 క్యారెట్ రేట్ వేసినంత మాత్రాన మేము 22 క్యారెట్ ఆర్నమెంట్ ఇచ్చినప్పుడు దానికి ఎక్స్ట్రా 2 to 4% లేకుంటే 6% వేస్టేజ్ తీసుకొని మాత్రమే మేము 22 క్యారెట్ ఆర్నమెంట్ తయారు చేసి ఇచ్చి దానికి 9 హాల్మార్క్ కూడా వేసి ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి వేస్టేజ్ వేయకపోతే మాత్రం అది 85% గోల్డ్ మాత్రమే ఉంటుంది. 85% అంటే మనకు 20 క్యారెట్ మాత్రమే ఉంటుంది. లేదు అంటేనేమో ఇంకా చిన్న ఐటమ్స్ 1.5 గ్రాము 1 గ్రాము 2 గ్రామ్స్ ఉన్న ఐటమ్స్ మాత్రమే నీకు 75% గోల్డ్లో కూడా దొరుకుతాయి. దానికి వచ్చేసి దాన్ని 18 క్యారెట్ అంటారు. మ్యాక్సిమం 10 గ్రామ్స్ బిలో ఉన్న ఐటమ్స్ మాత్రమే ప్రతి ఒక్కరు 85% గోల్డ్ లోపలనే అమ్ముతారు. అది దాన్ని 20 క్యారెట్ అంటారు. 10 గ్రామ్స్ ఎబోవ్ ఐటమ్స్ ఏవి కూడా 92% గోల్డ్ లోపలనే తయారవుతాయి. దాన్ని 22 క్యారెట్ అంటారు. 22 క్యారెట్ మాత్రమే మేము వేస్టేజ్ తీసుకుంటాం, వేరే దానికి వేస్టేజ్ ఏమిటికి తీసుకోము. అది క్యాలిక్యులేట్ చేసుకుంటే సపరేట్ వేసినా కలిపి వేసినా వచ్చేది మాత్రం అంతనే వస్తుంది. జిఎస్టీ విషయం, జిఎస్టీ అనేది ఇక్కడ అందరూ జిఎస్టీ ట్యాక్స్ పేయర్సే ఉన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి మేము జిఎస్టీ రిసిప్ట్స్ ఇస్తాము, కానీ కొంతమంది దాన్ని బేర్ చేస్తారు, కొంతమంది బేర్ చేయరు. కానీ మేము బేర్ చేయని వాళ్ళు కూడా మేము జిఎస్టీ కస్టమర్ గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నాం మేము. ఇంకొకటి విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళకు జిఎస్టీ అనగా మాకు కట్టకూడదు ఎక్కరు వాళ్ళు. మీది బిల్ ప్లేన్ ఉన్నదని ఒకటి అభాండం మీ దగ్గర ఆరోపణ. ఇప్పుడు బిల్స్ అనేటివి ఇప్పుడు ప్రతి ఒక్కరికి మేము మ్యాక్సిమం జిఎస్టీ బిల్స్ ఇస్తాం. ఒకవేళ ఎప్పుడన్నా షాప్లో పట్ల రద్దీ ఎక్కువ ఉన్నప్పుడు మేము ఇచ్చేటప్పుడు వాళ్ళు కూడా మిస్ అయితే కూడా వాళ్ళకు నార్మల్ రిసీట్స్ వెళ్ళిపోతాయి. ఇక కొంతమంది కావాలని చెప్పేసి నార్మల్ రిసీట్స్ తీసుకొని మీరు ఇట్లా అభాండం వేస్తున్నారు అంతే. రేట్ కార్డ్ ఏమైనా ఉందా? రేటు ఎక్కడ పోయినా కూడా సేమే ఉంటుంది. అది మేము నిర్ణయించేది కాదు, మొత్తం టోటల్ ఆల్ ఓవర్ ఇండియా మాత్రం ఒకటే రేట్ ఉంటుంది. అది మా చేతిలో ఏముండదు. ఇప్పుడు మీరు ఇచ్చిన గోల్డ్ హైదరాబాద్లో టెస్టింగ్ చేపిస్తే 20% వచ్చిందని చెప్తున్నాడు. 20% కాదు, 20 క్యారెట్ వచ్చిందని చెప్తున్నాడు. అయితే ఆ 20 క్యారెట్ అనేది చెప్తున్నా కదా, బిలో 10 గ్రామ్స్ ఇక్కడే కాదు, నువ్వు తాండూరే కాదు, తాండూరు, వికారాబాద్, పరిగి, శంకర్పల్లి ఎక్కడ పోయినా కూడా బిలో 10 గ్రామ్స్ అందరు అమ్మేది కూడా 85% గోల్డ్ మాత్రమే ఉంటారు. 85% గోల్డ్ అనగా అది 20 క్యారెట్ కిందకి మాత్రమే వస్తుంది. అది కూడా కస్టమర్కి మేము చెప్పే ఇస్తున్నాం, చెప్పకుండా అయితే ఇస్తలేదు. మళ్ళీ మీకు రిటర్న్ వచ్చినప్పుడు మీకు 85% డబ్బులే వస్తాయి, లేదంటే 80% డబ్బులే వస్తాయి. అది చెప్పి మెన్షన్ చేసి మాత్రమే ఇస్తాం. అంటే ఒక మాసం కాడ 2 గుంజలు తీసుకుంటామని చెప్పి ప్రత్యేకంగా చెప్పేసి ఇస్తాం. చెప్పకుండా అయితే మోసం ఫ్రాడ్ చేసే పని అవసరం అయితే మాకేం లేదు. కేడిఎం లోపల చేపించేదానికి మాత్రము తులం కాడ ఒక మాసం తీసుకుంటామని చెప్పేసి ముందే చెప్పి తీసుకుంటాం. అది కూడా 24 క్యారెట్ రేట్ ప్రకారమే ఇస్తాం. ఈ ఆరోపణ వెనుకాల ఇంకా ఏవైనా కారణాలు ఉన్నాయనుకుంటున్నారా? వేరే కారణాలు ఉండొచ్చేమో కానీ మా దృష్టికి అయితే రాలేదు. ఉంటే ఉండొచ్చు కూడా, మా మీద మా కక్ష సాధింపు ఉంటే కూడా చేయొచ్చు, అది చెప్పడానికి రాదు. మీరు ఇలాంటివి చేసేదాన్ని బట్టి మొత్తం ప్రజలని మొత్తం తప్పుదోవ పట్టిస్తున్నారు. అసలు ఇక్కడ మేము చేసింది లేదు, ఏం లేదు. అలాంటిది ఏమన్నా కస్టమర్కి మన డౌట్స్ ఉంటే కూడా డైరెక్ట్ మా దగ్గరకు వచ్చి దానికి వివరణ తీసుకోగలరు. ఊరికనే మీకు ప్రజల లోపల భయభ్రాంతులను గురి చేసి తప్పుదోవ పట్టి చూడి ఎంతవరకు సమంజసము. ఇది అలాంటిది ఏమైనా ఉంటే కూడా ప్రతి ఒక్క కస్టమర్ మా దగ్గరికి ఎందుకు వస్తారు? ఇప్పుడు మాది వ్యాపారం అనేది నమ్మకంతో కూడిన పని, వేరే వ్యాపారం లాగా కాదు. మా దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా రెగ్యులర్గానే వస్తారు. ఈరోజు వచ్చిన వాళ్ళు రేపు కూడా ఎందుకు వస్తారు? మేము మంచిగా ఇస్తున్నాం కాబట్టి వస్తారు. ఇప్పుడు మేము ఫ్రాడ్ చేసాం, మళ్ళీ మా దగ్గరికి ఎందుకు రాగలుగుతారు వాళ్ళు? మేము మంచిగా ఇస్తున్నాం కాబట్టి కదా వచ్చేది. మీరు వాళ్ళని పూర్తిగా భయభ్రాంతులను గురి చేసి తప్పుదో పట్టిస్తున్నారు. అసలు యాక్చువల్గా అయితే 24 క్యారెట్ రేట్ వేసినంత మాత్రాన మేము 20 క్యారెట్ ఇస్తున్నామంటే దానికి మేము వేస్టేజ్ అయితే ఏం తీసుకుంటలేదు. మేము ఇప్పుడు 22 క్యారెట్కి మాత్రమే మేము వేస్టేజ్ తీసుకుంటున్నాం. ఓన్లీ 20 క్యారెట్కి 18 క్యారెట్కి వేస్టేజ్ ఏం తీసుకుంటాం? ఓన్లీ 24 క్యారెట్ రేట్ వేసి అడిషనల్గా ఛార్జెస్ ఏం లేకుండా ఓన్లీ 24 క్యారెట్ రేట్ వేసి మాత్రమే 18 క్యారెట్ 20 క్యారెట్ ఇస్తున్నాం. ఓన్లీ 22 క్యారెట్ మాత్రం దానికి మాత్రమే 2 నుంచి 6% వరకు వేస్టేజ్ తీసుకొని మీకు ఇస్తున్నాం. ఈ వేస్టేజ్ కూడా చుట్టుపక్కల ప్రాంతాల కన్నా తక్కువనే, తాండూరులో కూడా తక్కువనే. ఇంకా బయట కనుక్కుంటే మా క్యాలిక్యులేషన్కి బయట క్యాలిక్యులేషన్ కనుక్కుంటే మాకన్నా చాలా ఇంకా 1కి 3 ఇంతలు ఉంది.
అది కస్టమర్స్ అందరు గ్రహించి కాబట్టి మా దగ్గరికి వస్తున్నారు. ఇంకోటి మాకు దీంట్లో దొరికేది కూడా ఇంకా 1-2% సంపాదిస్తాం అంతేగాని అంతమీద సంపాదించి ఉండదు. ఇంకోటి ఈ పొద్దు రేపు రేట్ ఫ్లక్చువేషన్లో ఒకటే మేము చాలా లాసిపోతున్నాం. దాంట్లో అప్పుడు మళ్ళీ ఇలాంటివి కిరికీలు పంచాయతీలు తీసుకొచ్చి మాకు చాలా చాలా పరిశ్రమ ఇబ్బంది పెడుతున్నారు. आपका नाम पवन ज्वेलर्स है. ये आरोप लगा कि 18 कैरेट दे रहे 24 कैरेट का रेट लेके. वो स्टार्टिंग से वही रूल वही चल रहा है. 24 कैरेट रेट के वेस्टेज नहीं लगा रहे. जिस पे वेस्टेज लगा रहे वो 22 कैरेट 916 रहता है. 18 कैरेट 1-2 माह से वो 18 कैरेट ही आता है. और कस्टमर को पूछते भी आपको कौन सा कैरेट चाहिए, कस्टमर बोलने के बाद ही वो देते. सोना बेचते टाइम में कौन सा बिल दिया आप? सोना एस्टिमेशन बिल दिया सो है. किसी को जीएसटी जो जीएसटी बनते हैं उसको जीएसटी बिल देते हैं. और नॉर्मल कस्टमर को जीएसटी बिल भी देते हैं. और एक 85% गोल्ड आता है वो 20 कैरेट के नीचे आता है. उसका वेस्टेज नहीं लगता, एक्स्ट्रा वेस्टेज नहीं लेते. रिटर्न भी 24 कैरेट से 1.5% निकाल के लेते. जिनको आप सोना बेचे कैरेट क्या बोल के लिखे? कैरेट कितना कैरेट लिखे? 24 कैरेट लिखे, 18 कैरेट लिखे? नहीं, वो मेंशन नहीं करे. మెన్షన్ नहीं करे. 18 క్యారెట్స్ అని ఆయన చెప్పే అబద్ధాలు ఉన్నది. చిన్న ఐటమ్ ఏదైనా ఉంటే 18 క్యారెట్ కింద వస్తుంది. 75 అని వస్తుంది. ఇక 1.5 గ్రామ్ అనేది అంతే వస్తుంది. ఇక మిగిలితే ఉన్న 916 ఏమో 22 క్యారెట్లో వస్తుంది. అదే మన బిల్ లేకుంటే 85% వస్తుంది 20 క్యారెట్స్. ఇక ఏమున్నది బిల్ కూడా వితౌట్ జిఎస్టీ ఇచ్చిరాడు. జిఎస్టీ బిల్ ఉన్నది సార్, చూడండి ఒకసారి బిల్ మీద చూడండి, జిఎస్టీ నెంబర్ ఉన్నది దానిపైన. ఆయనకి ఇచ్చిన దానిపైన ఉన్నది లేదని చెప్తున్నాడు కదా. ఉన్నది చూడండి ఒకసారి. అంటే క్వాలిటీ ఇదే ఉంటుందా? ఇదే క్వాలిటీ ఉంటాయి. చిన్న ఐటమ్కి 1.5 గ్రామ్ 2 లోపల ఉంటే 18 క్యారెటే వస్తుంది మనకు 75%. అంటే అంతా అందరూ కస్టమర్లకు అట్లా ఇస్తారా? ఇక చెప్పేస్తాం, ఏమున్న దానికి చెప్పేస్తాం. 85 ఉంటుంది, ఇవి 916 ఉంటుంది. గ్రాహక్ రాకముందే అడుగుతారు మనకు ఏది ఐటమ్ కావాలి, మీకు 916 లేకపోతే నార్మల్గా కావాలా. కొంతమంది అంటారు నాకు వేస్టేజ్ వద్దు అంటున్నారు, అదే కావాలంటే అదే ఇస్తాం. లేదు మాకు రెడీమేడ్ గిఫ్ట్ల కోసం అడుగుతారు, దానికి 1 గ్రామ్ 1.5 గ్రామ్ అడిగితే అదే 18 క్యారెట్స్ ఉంటుంది. అది దానికి చెప్పేస్తాం, దానిపైన చిట్టి మీద రాసి ఇస్తాం, ఇది ఇంత వస్తుంది మళ్ళీ రిటర్న్ అని. అట్లా 24 క్యారెట్ అని రాసి 18 ఇచ్చిరని ఆరోపణ. లేదు, దానిపైన బిల్ పైన రాయలేము. బిల్ పైన క్యారెట్ రాయలే. లేదు.